అబ్బా లాస్ట్ వీడియోకి అయితే వచ్చేసినాం పట్నాలది. వీడియోస్ అన్ని ఎప్పుడు పోస్ట్ చేస్తారా, ఎప్పుడు వాయిస్ ఇస్తారా అనిపిస్తుంది నాకైతే. హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏడీ బ్రదర్స్. రియల్ గా మన ఫైనల్ వీడియో అయితే వచ్చేసింది పట్నాలది. అయితే చాలా మంది అడుగుతున్నారు, కామెంట్లలో వేసుకుంటారు కూడా. ముందు వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే కంపల్సరీ మన ఛానల్కి వెళ్ళి చూసేయండి, చాలా బాగుంటాయి. అసలు చూసే వస్తారా, లైక్ చేసేయడం మర్చిపోతారా? లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. పుట్టబంగారం ఇక్కడికైతే వెళ్ళొచ్చినాం కదా, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ పట్నాల రోజు. ఇక్కడ మా అత్తమ్మనైతే బోనాలు అయితే ఊదిస్తుంది, చూసిరా మెరుపులతో ఎంత బాగా ఊదిస్తుందో కదా. అక్కడనైతే కూర్చుండి నేను వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అందిద్దామని అక్కడనైతే కూర్చున్నా. ఇక్కడ అత్తమ్మనే బోనాలండి మంచిగా బోనం అయితే ఊదిచ్చింది. తెలిసిన వాళ్ళు ఉంటే మనకి ఏ ఫెస్టివల్ లో అయినా వాళ్ళు చెప్పుతంటే చేయాలనిపిస్తాయి కదా. అత్తమ్మకైతే అన్ని తెలుసు, దగ్గరుండి అన్ని పనులు చూసుకున్నది. అసలు ఇక్కడ మా అక్క వాళ్ళకంటే మా అత్తమ్మకి బియ్యం పోయడానికైతే వాళ్ళ మరదలు మా పెద్దమ్మలు వాళ్ళైతే బియ్యం కలుపుతారు. సో బియ్యం కలుపుతున్నారు కదా, ఒక స్టిల్ అయితే ఇవ్వండి ఇట్లా బియ్యం పట్టుకోని అని చెప్పేసి ఒక ఫోటో తీద్దామని అట్లా అయితే స్టిల్ అయితే తీసుకుంది. ఒక్కటి ఇస్తే సరిపోతుందా చెప్పండి? సో అందరం ఒక గ్రూప్ ఫోటో దిగుదాము, ఎప్పటి మనకి గుర్తుండిపోతుంది అని చెప్పేసి అందరం అక్కడ ఒక ఫోటో అయితే దిగినాం. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది పట్నాలు. లోపట పని అయితే అయిపోయింది, ఇప్పుడు పట్నాలు స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ పట్నాల కోసం అక్కడ బయట వాళ్ళైతే అట్లా ముగ్గు అయితే ప్రిపేర్ చేస్తారు. లోపటనైతే ఇట్లా వాళ్ళు గుమ్మడికాయకైతే ఊదిస్తారు మా అత్తమ్మ వాళ్ళు. చూడండి ఎంత బాగా వేసిరో కదా పట్నం. ఇప్పుడు మనం బోనం ప్రిపేర్ చేసినాం. ఇవన్నీ జాకెట్ ముక్కలు, తువ్వాలలు, కొబ్బరికాయలు ఇవన్నీ చూడండి అలా చుట్టూ అయితే పెట్టుకరమ్మని చెప్పిండు. సో నేనైతే ఇట్లా చుట్టూ అయితే పెట్టుకొస్తానా, అంకుల్ ఏమో జాకెట్ పీస్లు అయితే పెట్టుకొస్తాను. మా అమ్మమ్మ వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉండే, ఆ డౌట్స్ ని అయితే అంకుల్ అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడ ముగ్గేసిన తర్వాత అయితే మెరుపు జల్లుమని చెప్పారు. సో మనకి డెకరేషన్ పట్నంది బాగా అనిపించాలి కదా, ఇట్లా చేతిలో పోసుకొని ఇట్లా పైకంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది అని అట్లనైతే నేను వేసేసిన పట్నం మీద. ఇక్కడ అత్తమ్మనైతే నాగపడిగే ఇదే ఎల్లమ్మ గద్దె చూడండి ఎంత బాగా వేసిరు కదా. అంకుల్ వాళ్ళు మార్నింగే వచ్చి ఫస్ట్ ఎల్లమ్మ గద్దెనైతే వేసిరు. అత్తమ్మ కూడా చూడండి మెరిపోయి అల్లుతుంది, బొట్లు అయితే పెట్టి బోనాలండి వాటికైతే వాపాకులు అవన్నీ కట్టేసి ఇట్లనైతే ప్రిపేర్ చేసినాం. ఇప్పుడైతే బయటికి తీసుకెళ్ళాలి ఇవి బోనాలు. లోపైతే అంకుల్ ఇక్కడ పంబల అంకుల్ అయితే చాలా మంచోళ్ళు. అసలు అంకుల్ నాకు ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను ఒకటి వీడియో తీసుకుంటా అని చెప్పాగానే ఫస్ట్ మీరు వెళ్ళండి, మిమ్మల్ని వీడియో తీస్తా అని మమ్మల్ని అక్కడ నిల్చోబెట్టి వీడియో తీసి నెక్స్ట్ అమ్మ వాళ్ళను అంటే మా అమ్మను మా అత్తమ్మను అందరిని కలిపి మళ్ళీ ఒక వీడియోనైతే తీసిండు. చూడండి ఎంత బాగా తీసిండు. మనకి ఇంకా సపోర్టింగ్ ఉంటే మనం ఎంతనైతే చేయగలుగుతాం. మనకి ఇంకా సపోర్టింగ్ లేని ఒక్కరమే మనం ఏదైనా సాధించాలంటే మన వల్ల కాదు అసలు. చూసాడా ఫ్రెండ్స్ మా చెల్లి ఏ అంటారు మేకాని వచ్చి లాడాడా కట్టింగ్. మేము బోనాలు తీసుకొచ్చేటప్పుడు ఇక్కడికి అయితే చీరలు అయితే వరిచిరు. ఎందుకంటే మనము అంటే కింద నేల మీద తీసుకురావద్దంట, చీరలు వరిచి వాటి మీద తీసుకురావాలంట. ఒకటి పట్టుకొని అయితే ఇట్లా చుట్టూ ఒక 3 రౌండ్లు అయితే తిరిగి మళ్ళీ తర్వాత అక్కడ పెట్టడము. చూసే వాళ్ళకు కొత్తగా అనిపిస్తుందేమో కానీ ఇంకా చాలా బాగా అనిపిస్తుంది.
చిన్న మాత్రం యొక్క ముఖ మనిషిగా నవ్వడ్డాడు ఎవరైతే ఇక్కడ పత్రిక మరి అక్కడ కథ చెప్పిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు పెళ్ళి. ఎవరి పెళ్ళమ్మ అని అనుకోవచ్చు. ఎల్లమ్మ తల్లికి పెళ్ళి అన్నట్టే కదా ఎల్లమ్మ పట్నాలు. సో దానికోసమే ఇప్పుడైతే ఎల్లమ్మ తల్లికి పెళ్ళి అంటే సేమ్ అట్లనే మన పెళ్లి లాగా మన మేనమామలు పుస్తెలు అందరికి చూపిస్తారు కదా. మా అక్క వల్ల మేనమామ అంటే మా తాతయ్య రాలేదు కానీ మా నానమ్మనే చూడండి పుస్తెలు అయితే అందులో ఉన్నాయి. అందరికి చూసి మొక్కుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి సేమ్ బాషింగాలు కట్టడమే. అక్కడ ఉన్న బోనం ఉంది చూసిరా, అదే ఎల్లవ తల్లి బోనం. దానికైతే బాషింగాలు కట్టడమే. నెక్స్ట్ వచ్చేసి పుస్తలు ఉంటాయి కదా, పుస్తలు కూడా కట్టడం అన్నట్టు. సో మీరు వీడియో చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడైతే కళ్యాణం అయింది అంటే అక్కడ ఉన్న బోనంకి అయితే పుస్తలు కట్టిర్రు. నెక్స్ట్ బాషింగాలు అక్కడ నేను ఉన్నా కదా, సో బాషింగాలు కూడా కడుతున్నాం అన్నట్టు. ఎల్లవ తల్లిది అయితే పట్నం అయితే అయిపోయింది, పెళ్ళి అయితే కంప్లీట్ అయిపోయింది అన్నట్టు. ఎంత బాగా జరిగిందో నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఇంతకు ముందు ఎల్లమ్మ పట్నాలు చూసినా కానీ ఈ ఒక్క ప్రాసెసే చూడలేదు. మట్ట గొలపడము ఇట్లా పట్నం వేయడం ఇది ఒక్కటే ఉండే, కానీ ఈ అంకుల్ వాళ్ళైతే చాలా బాగా చెప్పారు. చాలా బాగా అనిపించింది. కథ చెప్తా అంటే కూడా కొందరు కథ చెప్తే కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో ఈ అంకుల్ వాళ్ళైతే చాలా మనం ఏది అడిగినా కూడా దానికి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మరీ చెప్పిర్రు. ఇక్కడ మా పని మేము చేస్తున్నాం, మా పిల్లలు చూడండి లోపల ఫోన్ లోగలు పడుకోవడం మొగలు వాళ్ళ పనిలో వాళ్ళే ఉన్నారు అసలు. నెక్స్ట్ ఇక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాత బియ్యం పోస్తారు కదా మరి. సో మనిషికి ఒకరం అయితే ఇక్కడ 5గురం గాను బియ్యం అయితే పోసాము. బియ్యం పోసిన తర్వాత చిటికనేలు పట్టుకునే అబ్బాయి తిరుగుతాడు కదా, సో ఆ ప్రాసెస్ కూడా నడుస్తుంది. చూడండి చూడండి. సో చూసారా. సో ఇప్పుడైతే చిటికనేళ్ళు పట్టుకొని నడుస్తాండు కదా, సేమ్ పెళ్లిలాగానే చేసిరు కదా. మరదలు అంటుంది 5 yearsకి ఒకసారి ఇక ఇట్లనే పెళ్లి చేసుకుంటారా. నేనైతే మంగళారతి పట్టుకొని నడుస్తూనే ఉన్నా. మా మరదలకి చెప్తున్నా, మధ్యలో కొన్ని ఫొటోస్ అయితే దిగాను. ఫైనల్ గానైతే పెళ్లి అయిపోయింది, పట్నం అయిపోయింది, అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసినాం. అదే మత్త గొలపడం. కొబ్బరికాయలు కొట్టిన తర్వాత ఇక్కడ మేకనైతే మత్త గొలుపుతారు. అసలు ఇట్లా వేసి పడుకోబెట్టి కాగానే పడుకుంటది అన్నట్టు. అదొక్కటే నేను అందరి దగ్గర చూసిన అసలు ఎల్లమ్మ పట్టాలప్పుడు.
ఫ్రెండ్ చూసారా. ఫైనల్గానైతే వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది. పట్నాలది ఇదే లాస్ట్ వీడియో. మీకు ఎలా అనిపించిందో చెప్పడం మర్చిపోకండి. తర్వాతనైతే బట్టలు పెట్టి బియ్యం అయితే పోసిర్రు మా అక్క వాళ్ళ మా తమ్ముడు వాళ్ళు. థ్యాంక్ యూ.